ఏమండి, మనం ఆకాశ మార్గంలో వెళ్ళడం వద్దు. అక్కడ చూడండి ఎంత అందంగా ఉందో. మనం కింద దిగి నడుచుకుంటూ వెళ్దాం. అక్కడ చూడండి ఎంత బాగుందో. అక్కడే దిగుదాం పదండి. పక్కన అడవి ఉంది. భూలోకం ఇంత అందంగా ఉంటుంది అనుకోలేదండి. మనం ఎలాగైనా ఆ అడవి మార్గంలో వెళ్దాం పదండి. అలా ఆ దేవదత్తులు రెండు కిందికి దిగాయి. అలా ఆలోచించి ఏమండి, ఆ అడవిని చూడండి ఎంత బాగుందో. మనం అటే వెళ్దాం పదండి. నిజంగానే చాలా బాగుంది. మనం తొందరగా వెళ్ళాలి పద. చాలా నీరసం అవుతుంది. అవునండి, నాకు కూడా నీరసంగా ఉంది. మనం కిందికి దిగి తప్పు చేసామనిపిస్తుందండి. అవునవును, నాకు కూడా అలానే అనిపిస్తుంది. అదిగో అక్కడ కనపడుతుందా చెట్టు? ఆ చెట్టు కింద కూర్చుందాం పద. ఏమండి, ఈ అడవికి రాజు ఎవరు? ఈ అడవికి రాజు సింహం. అదిగో మనకు కనబడుతుందా చెట్టు? ఆ చెట్టు కింద కొంచెం విశ్రాంతి తీసుకుందాం పద. దేవాంక్షి, అదిగో చూడు, మనం అనుకోగానే సింహం వస్తుంది. అదే ఈ అడవికి రారాజు. ఏంటిదే, గుర్రానికి రెక్కలున్నాయి. ఇది కలయా లేకపోతే నిజమా? ఇది కల కాదు మహారాజా, ఇది నిజమే. మేము దేవదత్తులం. నన్ను మహారాజా అని పిలిచిన మనసు దోచుకున్నావు. చెప్పండి. మేము అడవి అందాలని చూడ్డానికి వచ్చాము. ఇక్కడ ఎవరు కనబడట్లేదేంటి? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? పద తీసుకెళ్ళు మమ్మల్ని. తీసుకెళ్దాం మిమ్మల్ని. అదిగో కనబడే కాడ మా ఫ్రెండ్స్ ఉంటారు. పదండి వెళ్దాం. అది సరే మహారాజా, మనం వెళ్దాం, తొందరగానే వెళ్దాం. మా గాంధర్వ లోకానికి తొందరగా వెళ్ళాలి మహారాజా. సరే సరే వెళ్దాం పదండి. అదిగో అక్కడ కనిపిస్తుంది చెట్టు. ఆ చెట్టు కిందే మా ఫ్రెండ్స్ ఉంటారు. దేవాంక్షి, ఇది ఎంత బాగుంది చూడు. అవునండి, చాలా బాగుంది. భూలోకంలో ఉంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది మహారాజా. అవునండి, నాకు కూడా అలానే అనిపిస్తుంది. భలే 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 భలే, చాలా బాగుంది. అయ్యయ్యో, మా ఇల్లెటుంది, నేను ఎటు వెళ్తున్నా? అయ్యయ్యో, ఇతనెవరు మనిషి పిల్లలా ఉన్నాడు? ఈ మనిషి పిల్ల అడవిలో తప్పిపోయి వచ్చాడు. ఇతన్ని వీళ్ళకి అప్పచెప్పి వస్తా. ఏ పిల్లోడా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఏంటిది మహారాజా, ఇతను మనిషి పిల్లలా ఉన్నాడు. ఇతను నీ దగ్గరికి ఎలా వచ్చాడు? అసలు నాకు అర్థం కావట్లేదు. అయ్యయ్యో, మా ఇల్లు ఎక్కడ ఉందో నాకు తెలియడం లేదు, తప్పిపోయా. నిజంగానే దేవదత్త, ఇతను తప్పిపోయాడు. ఇతనిని వీళ్ళ ఇంట్లో అప్పచెప్పాలి. ఇదిగో పిల్లోడా, మనం తొందరగా వెళ్ళాలి. చీకటి పడేలా ఉంది. నువ్వు ఇంకోసారి ఇలా రావద్దు, సరేనా? ఇదిగో ఇదే మీ ఊరు, మానవులు ఉండే ప్రపంచం. అమ్మో సింహం, పరిగెత్తండి పరిగెత్తండి, సింహం వచ్చింది. మీరు భయపడకండి, మీ పిల్లోడు అడవిలో తప్పిపోయాడు. అవును నాన్న, నేను అడవిలో తప్పిపోయాను. తను మా ఫ్రెండు, తన పేరు డోంగ్లీ. నాన్న, నేను మీకు తెలియకుండా ఎటు వెళ్ళను నాన్న. ఎటు వెళ్ళినా మీకు చెప్తాను. హాయ్ పిల్లలు, నేను మీ దేవదత్తుని. కార్టూన్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ కూడా కొట్టండి. ఓకే పిల్లలు, బాయ్ బాయ్.